ఎందుకంటే ఇక్కడ ఆంజనేయుడు లేడు, కృష్ణ పరమాత్ముడు రాడు. నిన్ను నా కసి తీరా చంపుతా. నా మనసులోని బాధ బయటకు పోయేలా, మా నాన్న ఆత్మ శాంతించేలా మరో రాముడు ఈ చుట్టుపక్కల పుట్టడానికి భయపడేలా పొడిచి పొడిచి చంపుతాను భూపతి. నాగినీడు, నువ్వు మనిషిగా మారితే కొన్నాళ్ళైనా బతుకుతావు. లేదు, నీ నీచ బుద్ధి చూపించి నరుకుతానంటే ఊరుకోవటానికి బలి తీసుకునే మేకపిల్లనేం కాదు. పౌరుషం నాకు నా తాత ముత్తాతల వారసత్వం రా. అది నీ వంశస్థులకు బాగా తెలుసు. నువ్వు తీసుకొచ్చిన నీ కత్తితోనే నీ మెడను తెగ నరికే దమ్ము నాకుందిరా, నాకుంది. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో. రేయ్, వేటగాడికి చిక్కిన చిరుత పులిలా మాట్లాడుతున్నా. కానీ నేను వినాల్సింది నీ గాండ్రింపులు కాదురా, నీ ఆర్తనాదాలు. నువ్వు చచ్చే ముందు ఈ నాగినీడు పరిపాలనా నీతి సూత్రాలు చెబుతాను, జాగ్రత్తగా విను. నిన్ను చంపాక నీ శవాన్ని ఎవ్వరినీ చూడనివ్వను. నీ ప్రజలకు నేనిచ్చే స్వేచ్ఛ వేరు, నా పద్ధతులు వేరు. నిన్ను నమ్ముకున్న వాళ్ళని తెగ నరకడం మొదలవుతుంది. నీతి, నిజాయితీ, నమ్మకం, విశ్వాసం లాంటి పదాలకు విలువ లేకుండా పోతుంది. నీ రక్తంతో పిండం పెట్టి నా పెద్దల ఆత్మకు శాంతి కలిగిస్తా. ఎలా ఉంది నా ఎజెండా? నీ భవిష్యత్తు కనిపిస్తోందా? ఈ ప్రపంచంలో ఎన్నో మహాకావ్యాలున్నాయిరా, అలాగే ఎన్నెన్నో మహాయుద్ధాలు జరిగాయి. కానీ నీలాంటి దుర్మార్గులు వాటి నుండి కొంతైనా నీతిని తెలుసుకోలేకపోతున్నారు. ప్రజానాయకుడు కావాలనుకునేవాడు దుఃఖం లేని గడపల కోసం పరితపించాలే కాని అహంకారంతో కూడిన అంతులేని అధికారం కోసం పాకులాడితే పతనానికి సిద్ధపడినట్లే. నువ్వు మారతావని ఎదురు చూశాను, కానీ నువ్వు మారవని తెలిసాక ఇక నా దమ్మేంటో నీకు చూపిస్తాను రా. నువ్వు చూసేది దాసు, రామదాసు, రామదాసు అన్నా, నువ్వు గుర్తుకొచ్చావురా. దాసు, ఎంత పని జరిగిందిరా దాసు. దాసు, నాగినీడు, యువర్ అండర్ అరెస్ట్. మీకేం కాలేదుగా? నాకేం కాలేదు రామదాసు. రామదాసు చాలన్నా, రామదాసు బాగుండాలన్నా. నన్ను వదిలేలకు రామదాసు. రామదాసు, రామదాసు,
రామదాసు రామదాసు ఇన్స్పెక్టర్ గారు, అది ఇదిగోండి, ఈ భూపతి రామదాసు నన్ను చంపబోతుంటే నా ఆత్మరక్షణ కోసం అనుకోకుండా ఇలా అయింది సార్. అబద్ధం. నేను మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇదంతా చేసింది మా నాన్న నాగినీడే. నాగినీడు నీ కన్న కొడుకే సాక్ష్యం చెప్పాడు. అంతకు మించిన సాక్ష్యం మరొకటి అవసరం లేదు. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. రై ఫణీంద్ర, ఏ కొడుకు ఏ తండ్రికి చేయని ద్రోహం చేస్తావురా? ఈ రోజు నుంచి నువ్వు కూడా నాకు శత్రువే. వస్తా, మళ్ళీ వస్తా, ఎవరిని వదిలిపెట్టను. జీపెక్కించండి. వీడి తాత ఎలాగో చచ్చాడు, ఆ నాగినేడి గడికి చెప్పకూడే గతి. ఈయన్ని కూడా వేసేస్తే ఈ ఊరికి పట్టిన శని వదిలిపోతుంది. ఏసేండ్రా. ఆగండి. ఏంటి మీరు చేస్తున్న పని? తాత చేసిన తప్పులకి, తండ్రి చేసిన తప్పులకి పసిపిల్లని బలి తీసుకుంటారా? వెళ్ళండి వెనక్కి, వెళ్ళండి అయ్యా. నాన్నగారు. ఏమండి నాయనా భూపతి? ఎవరినాయన ఈ పిల్లవాడు? పశుపతి గారి మనవడు.
జీవన నాటకమేదైనా ఆ దేవుడు ఆడే ఆటేలా దైవాలే మెచ్చే అందాలు మన బాంధవ్యాలు ధర్మాన్ని నిలిపే మార్గాలు మన పెద్దరికాగలే చేరువై ప్రేమలే దూరమై కొనసాగే పెద్దరికం ఈ జీవన నాటకమేదైనా ఆ దేవుడు వాడే ఆటేరా మన బాంధవ్యాలు దైవాలే మెచ్చే అందాలు మన పెద్దరికాలు ధర్మాన్ని నిలిపే మార్గాలు పమవని పమవని పమగా పమవని పమవద పమవని పమవని పమగా పమవని పమవద చెట్టు పూతోట పెరిగిన పరిమళించున పూతీరుగా మంచి గంధమును చితిలో కాల్చిన మధుర వాసనలు రాకుండునా ఎండమావిని నమ్ముకుంటే దాహమే తీరునా పండుటాకులు రాలకుంటే కొమ్మ చిగురించునా నింగి తానై మెరిసే మట్టి మొలకై మురిసే సంద్రం అలలా ఎగసే అందంగా చినుకే వరదై పొంగే వరదే నదిలా సాగే నవ్వే సాగరమయ్యే చిత్రంగా ఇది పైవాడి ఘటన ఈ జీవన నాటకమేదైనా ఆ దేవుడు వాడే ఆటేరా దైవాలే మెచ్చే అందాలు మన బాంధవ్యాలు ధర్మాన్ని నిలిపే మార్గాలు మన పెద్దరికాలు